అధ్యక్ష, రాకేష్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గారి గురించి ఉక్కు మహిళ అని వారు గౌరవిస్తున్నారని ఒక పక్షాన చెప్పుకుంటూ స్లిప్ ఆఫ్ టంగ్ ఎక్కడన్నా అయి ఉంటుందని చెప్పాను నేను. సరే ఏ ఆలోచన వారి ఆలోచన దృక్పథం చెప్పారు అధ్యక్ష. వారి పట్ల గౌరవము, వారి పట్ల ఉన్న నిజమైన భక్తి కూడా వారు తెలియజేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు మాకు కూడా సభను ఇంకా కూడా, ఎందుకంటే డిమాండ్స్ మాకు కూడా ముఖ్యం, డిమాండ్స్ పరంగా వారు కూడా చర్చించాలి. అవి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఎవరు మాట్లాడినా కానీ సరి అయింది కాదు, ఎవరు మాట్లాడినా సరి అయింది కాదు, హరీష్ రావు గారు మాట్లాడినా సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైంది కాదు, శ్రీధర్ బాబు మాట్లాడినా సరైంది కాదు, ఎవరు మాట్లాడినా సరైంది కాదు అధ్యక్ష. నేను 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 మహేశ్వర్ రెడ్డి గారు లేచి అరే కూర్చోవా డాక్టర్ కూర్చో, అరే వాట్ ఇస్ దిస్, కూర్చొని మాట్లాడుతున్నాడు కూర్చో, వాట్ ఇస్ దిస్ యార్, వాట్ ఇస్ దిస్, వాట్ ఇస్ దిస్ సార్ అధ్యక్ష. ఇదే దిస్ sir, this is the precedent which is going to get created. Arey kuchhoya sir, he is a doctor by profession adhyaksha. Sir, I request కూర్చోండి కూర్చోండి సంజయ్ డాక్టర్ గారు కూర్చోండి. సంజయ్ ప్లీజ్, డాక్టర్ సంజయ్ గారు ఒక డాక్టర్ అధ్యక్ష, ఒక డాక్టర్ అధ్యక్ష, నేను కాదంటే లేను, మంచి డాక్టర్గా పేరుగాంచిన వ్యక్తి, మొత్తం యావత్ రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. ఈరోజు డాక్టర్ సంజయ్ గారు లేచి ఆవేశంతో, ఆక్రోశంతో ఆ విధంగా మాట్లాడటము మీ స్టేచర్కు తగదు, మీ స్టేచర్కు తగదు. కూర్చోండి. సందర్భం లేకుండా ఇక్కడ రాకేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. దాని విషయంలో నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా మాట్లాడుతున్నా, దయచేసి అర్థం చేసుకోండి. I have certain privileges on this floor of the house to speak as a legislative minister. Everybody will accept and respect అని అనుకునే మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంలో సభా సాంప్రదాయాలకు సంబంధించి మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష, మీరు ఒక రూలింగ్ ఇవ్వండి. మేము అడుగుతా ఉన్నది అది ఇట్స్ అబౌట్ ద డెకరమ్ ఆఫ్ ద హౌస్ అధ్యక్ష. నేను రాకేష్ రెడ్డి గారు ఈరోజు ప్రస్తావన చేస్తూ ఇందిరాగాంధీ గారిని మేము అతిగా గౌరవిస్తాం, ఉక్కు మహిళగా నేను కూడా ఈరోజు అనేక సందర్భాలు వచ్చినప్పుడు ఖండన చేసినాను, మాట్లాడి వీ రెస్పెక్ట్ యూ అండ్ వీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఎట్ సేమ్ టైం ఎక్కడైనా మేము మా ఆందోళన అంతా ఎవరిది అధ్యక్ష, మేము 3 సార్లు ఒక్కసారి ఎన్నికైనా సభ్యుడే, 5 సార్లు ఎన్నికైనా సభ్యుడే. మీ వెనుక కూర్చున్నాడు గౌరవ శాసనసభ్యులు, ముందు కూర్చున్న శాసనసభ్యులు రూల్స్ గురించి మాట్లాడితే చెప్పిన రూల్స్ అనేది మొదటిసారి మనము ఓత్ తీసుకున్నప్పుడు రూల్స్ రెగ్యులేషన్కు సంబంధించి ఓత్ తీసుకున్న రెండో క్షణమే రూల్స్ చదువుకునే రూల్ బుక్ ఇస్తారు అధ్యక్ష. మీరు అందరూ కూడా చదువుకుంటారు అనే ఆలోచన మాకు కూడా ఉంటుంది, ఎవరు చదువుకోకుండా లేరు ఇక్కడ. మీరు కూడా చదువుకున్నారు, అందరూ కూడా చదువుకున్నారు, 119 మంది. ఎవరికో ఒక్కరికే తెలుసు, లేకుంటే మా సెక్రటరీకే తెలుసు, మా సహచరులకే తెలుసు అని అనుకొని పోం అధ్యక్ష. అందుకోసమే మేము చూసి నేర్చుకుంటాం, కొన్ని అనేక ఈ సంవత్సరంలో కొన్ని చూసి నేర్చుకుంటాం, కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రొసీజర్ ద్వారా తెలుసుకుంటాం, కొన్ని ప్రెసిడెంట్స్ ద్వారా తెలుసుకుంటాం. నేర్చుకునే ప్రయత్న భాగంలోనే ముందుకు నడవాలని చెప్పిన తప్ప మేము ఎప్పుడు కూడా అహంకారంతో పోలేదు అధ్యక్ష. పోం కూడా, పోకున్నా కూడా మమ్మల్ని ప్రజలు గౌరవిస్తారు, మిమ్మల్ని కూడా అదేవిధంగా గౌరవిస్తారు. ఎవరు ఏ విధంగా పోవాలో తెలుసు. స్పెసిఫిక్ మెన్షన్ చాలా సందర్భాల్లో చాలామంది ఒకసారి ఎన్నికైనా, రెండోసారి ఎన్నికైనా, 5వ సారి ఎన్నికైనా, 6వ సారి ఎన్నికైనా మన ప్రవర్తన అంతా కూడా గౌరవ సభ్యులు తెలుసు, ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరో మేము కూడా అనేక సందర్భాలు రియాక్షన్ చూపెడితే రియాక్షన్ చూపెట్టచ్చు అధ్యక్ష, 2 రోజులు టీవీలో కనబడచ్చు. అది కాదు ప్రస్తావన ఇక్కడ. నేను మహేశ్వర్ రెడ్డి గారిని ఎందుకు కోరినా అంటే అధ్యక్ష, బీజేఎల్పీ లీడర్, వై ఐఎమ్ సేయింగ్ అవుట్ ఆఫ్ కన్సర్న్, ఐఎమ్ సేయింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రెసిడెంట్. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు, లేకుంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నా, అపార అనుభవం ఉంది అధ్యక్ష వారికి కూడా. మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసి మొదటిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైనడు, ఆ విధంగానే
మేము మాట్లాడిన తీరు కానీ మేము మాట్లాడే ఆ విధంగా తెస్తే తప్పో తడకనో ఏదో విధంగా తెలుసో తెలియకనో ఆవేశంతోనో ఆ ఫ్లో ఏదన్నా వచ్చినప్పుడు ముందు నిలబడి అది కాదు అని చెప్పే ప్రస్తావన చేస్తారనుకున్నాను. మళ్ళీ నేను సిద్ధు ఇట్లనే ఉంటాం అది కాదు సార్. నేను ఎందుకు చెప్తాను అంటే వారు కూడా తెలుసు, వారు కూడా సీనియర్ శాసనసభ్యులే. నేను ఈరోజు కోరుతా ఉన్నది, ఈరోజు మాకు కావాల్సింది డిమాండ్స్ ఉన్నాయి. డిమాండ్స్ పక్షాన అందరూ మాట్లాడాలి, చాలామంది మాట్లాడాలి. ఈరోజు మేము ఒక స్పిరిట్తోని, ఒక డెమోక్రటిక్ స్పిరిట్తోని ప్రస్తావన చేస్తే నిజంగానే ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులను వారి నాయకులను కోరినాం వారు మాట్లాడేది ఉందని. దాన్నవన్నా గౌరవించాలి అధ్యక్ష. దేన్ని కూడా గౌరవించకుండా ఏ విధంగా నడుస్తామో అధ్యక్ష. మేమేం బుల్డోజ్ చేసి నడపాలనే ఉద్దేశంతో లేం. మేము ప్రజాస్వామికంగా ఈరోజు డిమాండ్స్ పైన కానీ అదేవిధంగా బిల్స్ పైన కానీ చర్చ జరిపి మాకున్న అంశాలను ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో ప్రతిపక్షాలకు సంబంధించిన సంశయాలు కానీ అనుమానాలు కానీ ప్రజల మధ్యలో పెట్టి ప్రజలే నిర్ణయం చేస్తారని ముందుకు పోతా ఉన్న తరుణమే అధ్యక్ష ఇది. ఈరోజు మేము బుల్డోజ్ చేయకుండా ప్రజాస్వామికంగా పోతూ ఉంటే ఆ స్పిరిట్ని అర్థం చేసుకొని అందరం కూడా పోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేను అనేక సందర్భాల్లో చెప్తాను. అనేక సందర్భాల్లో సరదాగా మాట్లాడతారు అధ్యక్ష. మా ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారు, సరదాగా దట్ షుడ్ బి ద స్పిరిట్. కానీ నేను ఈరోజు కూడా కోరుతా ఉన్నాను, ఇప్పటికి కూడా వారు మీరు ఎన్నిసార్లు చెప్పినా మీ సంబంధించిన మీ ఆదేశాలు, మీ డైరెక్షన్స్ పార్టీ ఇవ్వకుండా సరే వారు ప్రస్తావన చేసిండ్రు. సరే ఇందిరాగాంధీ పట్ల గౌరవం ఉందని చెప్తా ఉన్నారు. గౌరవం ఉంచే కార్యక్రమం భాగంలో మీరు చేసిన ప్రస్తావనను కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కానీ మా అందరికీ కూడా ఈరోజు యావత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక పక్షాన మహిళా సోదరుమణులు కానీ, పేద వర్గాలు, ప్రత్యేకంగా దళిత వర్గాలు, ప్రత్యేకంగా ఈరోజు ట్రైబల్స్, ఆదివాసులకు సంబంధించి మైనారిటీ వర్గాలకు సంబంధించిన నాయకురాలిగా ఉన్న ఇందిరాగాంధీ గారి ప్రస్తావన ఈ విధంగా వచ్చినందుకు చాలామంది కూడా బాధపడుతూ ఉండొచ్చు అధ్యక్ష. మేము కూడా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. మేము కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఓ మహానాయకురాల ప్రస్తావన ఈ విధంగా రాకూడదని బాధపడ్డాం కనుకనే ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. మా సభ్యులందరూ కూడా ఒట్టిగానే డిమాండ్ చేయలేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ప్లీజ్ డోంట్ మేక్ ఏ కమెంటరీ అధ్యక్ష. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నా, మేము చేసేది మా సభ్యులందరూ బాధపడతా ఉన్నప్పుడు కానీ ఈరోజు ప్రస్తావన ఆ విధంగా చేసింది. అయినా కానీ వారు నేను అనలేదు అంటున్నారు, ఆ విధంగా అనలేదు అంటా ఉన్నారు. నేను అయినా కానీ వారు మాట్లాడిన దాన్ని రికార్డ్స్ నుంచి తొలగించాలి. ఖచ్చితంగా కూడా మీరు తప్పకుండా, నేను ఈరోజు చెప్తా ఉన్నాను, రూల్ తప్పకుండా మేము డిమాండ్ తప్పకుండా ఎక్స్పంజ్ చేయాల్సిందే, అదేవిధంగా రూలింగ్ ఇవ్వాల్సింది అని మా అందరి సభ్యుల ద్వారా ఈరోజు అందరి పక్షాన్ని నిలబడ్డ మహానాయకురాలు వారు ఎవరైతే వారు తీసుకున్న నిర్ణయాలు, పాలసీ నిర్ణయాల వల్ల ఈరోజు మరి పేదవారికి సంబంధించిన ఒక మహానాయకురాలు సంబంధించి వారు బాధపడుతూ ఉన్న సందర్భంలో తప్పకుండా రూలింగ్ ఇవ్వాల్సిందే. ఇంకోటి కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. సార్ ఈరోజు నేను ఎందుకు చెప్తాను అంటే ఐ కీప్ ఆన్ సీయింగ్ రూల్స్ బుక్ అధ్యక్ష. ఎందుకంటే ఉట్టిగానే మాట్లాడితే కాదు, బికాస్ ఈ డెకరంని మెయింటైన్ చేయాలని. ఎవ్రీ మెంబర్ షుడ్ సిట్ ఇన్ ద అలాటెడ్ సీట్. దట్ ఈజ్ ఎ రూల్ అధ్యక్ష. ఎందుకు కూర్చుంటాం అధ్యక్ష? ఈరోజు మంత్రిగా ఇక్కడ పెట్టి ఉంటే మాకు ఆ శాసనసభ్యులు కూడా వచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ వెన్ హీ రైస్ టు స్పీక్, హీ హ్యాస్ టు స్పీక్ ఫ్రమ్ హిస్ చైర్ విచ్ ఇస్ బీన్ అలాటెడ్. సో ఇవన్నీ కూడా రెస్పెక్ట్ చేయాలి. ఎవరు రెస్పెక్ట్ చేయాలి? మహేశ్వర్ రెడ్డి గారు ఇక్కడే కూర్చుంటాడు, ఈయనే ఉంటాడు, ఇదే ఇక్కడ కూర్చుంటాడు. వాట్ ఈస్ దిస్ సార్? ఇస్ ఇట్ వాట్ బీజేపీ లీడర్ సేస్? వాట్ ఈస్ దిస్ సార్? సార్ దిస్ ఈజ్ ఆల్ థింగ్స్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో రేపు పొద్దున డెకరం కావాలి, డీసెన్సీ కావాలి. మనకే కాదు, ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నట్టు బయట ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఈ విధమైన రెస్పెక్ట్ రావాలని మనంతటా మనంగా తీసుకురావాల్సిన అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇది నేను దయచేసి మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ మీ సభ్యుని ఇక్కడే కూర్చో, ఈయన మాట్లాడుతూ అది మాట్లాడదు అనకండి దయచేసి. సమ్ మిస్టేక్స్ మే హ్యాపెన్స్ అధ్యక్ష, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా కిందికి వంగి ఒక్కొక్కసారి పని చేసుకునే ప్రయత్నం చేస్తాం.
ఆ విధమైన ఆలోచన చేయాలి, ఎక్స్పెండ్ చేయాలి, వారి వర్డ్స్ అన్ని కూడా ఎక్స్పెండ్ చేయాలి. మరి డిస్కషన్ కూడా డెమోక్రటిక్ వే పోవాలి. ఈరోజు ఎవరు క్రిటిసిజం చేసినా క్రిటిసిజంకి సంబంధించి మేము అనేక సందర్భాల్లో కన్స్ట్రక్టివ్గా తీసుకుంటున్నాం. కానీ అనేక చర్చలు వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి అధ్యక్ష. జరుగుతూ ఉన్న సందర్భంలో స్లిప్ ఆఫ్ టంగ్ జరిగిందని మేము అనుకుంటా ఉన్నాము. అయినా కానీ అది ఇట్ ఈస్ నాట్ అగ్రియబుల్. అందుకోసమే ఈ రికార్డ్స్ నుంచి ఇవి తొలగించి సభా కార్యక్రమాలు ముందుకు సాగించే విధంగా మరి శాసన సభాపతి గారు మీరు రూలింగ్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాకేష్ రెడ్డి గారు వాడినటువంటి అభ్యంతరకమైనటువంటి పదాలన్నీ కూడా రికార్డు నుంచి తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా సభా సాంప్రదాయాలందరూ కూడా సభ్యులు గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశానికి ఎంతో సేవ చేసినటువంటి మరి మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వాదనను ఈ సబ్జెక్టులో తీసుకురావడం చాలా దురదృష్టకరం. కాబట్టి అటువంటి సంఘటనలు మళ్ళీ కూడా పునరావృతం కాకుండా దయచేసి సభ్యులందరూ కూడా సభా సాంప్రదాయాలను పాటించాలని చెప్పి మరి తప్పకుండా భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలు జరగకుండా తప్పకుండా రూల్స్ ఫ్రేమ్ చేసి ముందుకు వెళ్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ సభకు కొత్త సభ్యులు కూడా దయచేసి సీనియర్ సభ్యులు దయచేసి కొత్త సభ్యులు ఏదైనా సీనియర్ సభ్యులను చూసి నేర్చుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు మరి సీనియర్ సభ్యులు వారిని వాళ్ళ ఫ్లోర్ లీడర్ కానీ వాళ్ళ తోటి సహచర సభ్యులు కానీ వారిని సరైనటువంటి మార్గంలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరొకసారి ఈ సభ ద్వారా తెలియజేసుకుంటూ మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని మరి సభను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. గంటన్నర లేట్ సార్. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అంశం సార్. ఇందాక 1.5 hours మరి డిస్టర్బ్ అయింది సార్. మరి మేము మాట్లాడే స్పిరిట్ కూడా తగ్గిపోయింది సార్ మాకు. మరి మీరు ఇదే సాంప్రదాయాన్ని ఎప్పటికి కూడా పాటించవలసిందిగా స్పీకర్ ద్వారా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా సార్. ఇది రైతులకు సంబంధించిన ఇష్యూ సార్. పద్దుల మీద బడ్జెట్ పద్దుల మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. గతంలో సార్ తెలంగాణ రాష్ట్రం రాకముందు మరి ఎక్కడ